ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించడమే కాకుండా ఏషియా కప్ ఫైనల్లోకి అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫైనల్స్లోకి అయితే వెళ్ళిపోయింది. మరి ఇండియాకి అపోనెంట్గా ఫైనల్లో ఎవరు వస్తారు అనేది ఈరోజు జరిగే మ్యాచ్లో ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోతుంది. ఇప్పటికీ శ్రీలంక అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. ఇప్పుడు మిగిలింది ఎయిదర్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్. ఈ రెండు జట్లలో పాకిస్తాన్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద కరెంట్ నెట్ రన్ రేట్, అండ్ బంగ్లాదేశ్ ఓడిపోయిన తీరు కూడా దేవ్ లాస్ట్ బై మోర్ దెన్ 40 రన్స్. సో అది ఇట్ విల్ నాట్ డూ దెమ్ గుడ్ ఇన్ ద నెట్ రన్ రేట్. ఫైనల్లో ఇండియా పాకిస్తానే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇక్కడే సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ ఎంతో కొంత కాంట్రవర్సీ ట్రిగర్ చేశాడేమో అని ఫ్యాన్స్ డౌట్ పడ్డారు అగెయిన్స్ట్ బంగ్లాదేశ్ కెప్టెన్. ఏషియా కప్ స్టార్టింగ్ నుంచి సూర్యకుమార్ యాదవ్ పైనే, ఇండియన్ T20 కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ పైనే ఫోకస్ అంతా ఉండింది. ఎందుకంటే పాకిస్తాన్ కెప్టెన్ అయిన సల్మాన్ అలీ అఘాతో టాస్ నుంచి అండ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పాకిస్తాన్ ప్లేయర్స్తో హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. మరి అదే సీన్ సూర్యకుమార్ యాదవ్ బంగ్లాదేశ్ కెప్టెన్తో కూడా రిపీట్ చేశాడా? ఇనీషియల్గా వాళ్ళిద్దరి టాస్ ఎక్స్చేంజ్ దగ్గర పెద్దగా మాట్లాడుకోవడం, ఎనీ ఎంబ్రేస్ లేకపోయేసరికి ఫ్యాన్స్ మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్తో జరిగిన సీనే రిపీట్ చేశాడని దేవర్ క్విక్ టు జడ్జ్. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అలా ఒక కాంట్రవర్సీ ట్రిగర్ అయినప్పటికీ దట్ వాస్ క్విక్ టు డై డౌన్. సూర్యకుమార్ యాదవ్ షుక్ హ్యాండ్స్ విత్ ద బంగ్లాదేశ్ కెప్టెన్. అంతేకాకుండా ఇండియన్ టీం మ్యాచ్ గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ ప్లేయర్లు అందరితో హ్యాండ్ షేక్ అయితే జరిగింది. సో దెర్ ఈజ్ నో హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ ఫ్రమ్ ద ఇండియన్ క్రికెట్ టీం. మరి పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ విల్ బీ వెరీ ఎక్సైటింగ్ టుడే. పాకిస్తాన్ ఆల్రెడీ 2-3 స్టేట్మెంట్స్ చేశారు దట్ వీ విల్ బీట్ బంగ్లాదేశ్ అండ్ విల్ మేక్ ఇట్ టు ద ఫైనల్ అని. మరి మాటలు మాత్రమేనా ఆర్ గ్రౌండ్లో చేతల్లో కూడా పాకిస్తాన్ చూపిస్తారా అనేది వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.